నమస్కారం అందరికీ. ఈరోజు నేను బ్లిస్ యాప్లోని డేటా బ్యాకప్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం బ్లిస్ యాప్ను ఓపెన్ చేయండి. బ్లిస్ యాప్ ఓపెన్ చేశాక డేటా మేనేజ్మెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే 42 నెంబర్లో మనకి డేటా బ్యాకప్ రీస్టోర్ అని ఉంటుంది. డేటా బ్యాకప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాకప్ డేటా మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 బ్యాకప్స్లో ఒక్కొక్క బ్యాకప్ తీసుకోండి. ఫస్ట్ బ్యాకప్ డేటా ఆన్ క్లౌడ్ సర్వర్ క్లిక్ చేశాను. బ్యాకప్ డేటా సక్సెస్ఫుల్ వచ్చింది. మళ్ళీ బ్యాకప్ డేటా తీసుకుని లోకల్ బ్యాకప్ తీసుకోండి. లోకల్ బ్యాకప్లో ఇలా పైన 3 లైన్స్ క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది. డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ బిఎంఏ అని వస్తుంది. బిఎంఏ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కింద చూడండి ఇప్పుడు ప్రెజెంట్ బ్యాకప్ ఫైల్ లోడ్ అయింది ఇందులోకి. కొంతమందికి ఇలా పేజ్ వస్తుంది. ఇలా పేజ్ వస్తే బ్యాక్ అయిపోతారు. ఇలా బ్యాక్ అవుతే ఏంటంటే మనకి బ్యాకప్ ఫైల్ పూర్తిగా సేవ్ అవ్వదు. సో ఇందులో కనిపిస్తున్న ఏదైనా ఒక దాంట్లోకి వాట్సాప్ కానీ లేదంటే గూగుల్ డ్రైవ్ కానీ ఫైల్ మేనేజర్ ఉంది కదా, గూగుల్ డ్రైవ్ కానీ ఫైల్ మేనేజర్లో తీసుకుంటే అవుతుంది. నేను ఇక్కడ గూగుల్ డ్రైవ్లోకి తీసుకుంటున్నాను. గూగుల్ డ్రైవ్ క్లిక్ చేస్తున్నాను. గూగుల్ డ్రైవ్ క్లిక్ చేశాక ఇలాగ కింద మీ ఈమెయిల్ ఐడి కూడా చూసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అని వచ్చింది కదా, అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ బ్యాకప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ బ్యాకప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మీ ఈమెయిల్ చెక్ చేసుకోండి. అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి 3 బ్యాకప్లు సేవ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చివరి వరకు చూసినందుకు. మరొక వీడియోతో కలుద్దాం.